చెన్నైలో వర్షము దాంతోపాటే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే చాలా ప్రాంతాల్లో వర్షం తగ్గడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు స్పీడ్ అందుకున్నాయి. జల దిగ్బంధంలో ఉన్న గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. వేలాది మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 2400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరికొన్ని సహాయక బృందాలు చెన్నై చేరుకోబోతున్నాయి. హెలికాప్టర్ ద్వారా వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. చెన్నైతో పాటు తమిళనాడులోని పలు జిల్లాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక ఆకలితో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరద ప్రభావంతో మరో 2 రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల్ని కోరింది. ఐటీ కారిడార్ ఇంకా జల దిగ్బంధంలోనే ఉండడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. చెన్నై విమానాశ్రయంలో సుమారు 7 అడుగుల మేర వరద నీరు చేరుకుంది. చెన్నైలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వర్షం తగ్గడంతో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. జల దిగ్బంధంలో ఉన్న గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. వేలాది మంది బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 2400 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో వరద నీటిలో చిక్కుకున్న ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు సహాయక చర్యలపై పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరికొన్ని సహాయక బృందాలు చెన్నై చేరుకోబోతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు. చెన్నైతో పాటు తమిళనాడులోని పలు జిల్లాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక ఆకలితో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వరద ప్రభావంతో మరో 2 రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలను కోరింది. ఐటీ కారిడార్ ఇంకా నీళ్ళలోనే ఉండడంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సెలవులు ప్రకటించాయి. చెన్నై విమానాశ్రయంలో సుమారు 7 అడుగుల మేరకు వరద నీరు చేరుకుంది. ఒకవైపు బాధితులందరూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రైట్, దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి చెన్నై వాసి సంపత్ గారు మనతో పాటు ఫోన్లో సిద్ధంగా. సంపత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఎక్కడుంటారండి చెన్నైలో? నేను చెన్నైలో విల్లివాకంలో ఉంటున్నాను సార్. ఎలా ఉంది ఇవాళ పరిస్థితి? వర్షం ఇంకా పడుతూనే ఉందా? వర్షం ఈ రోజు తగ్గింది, కొంచెం పర్వాలేదు. రోడ్ల మీద కూడా నీళ్ళంతా కొంచెం ఆవిరైపోతున్నాయి. ఈ రోజు వర్షం లేదు ఇప్పటికి. ఓకే, కానీ ఇంకా పడే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి వర్షం లేదు. నిన్న రాత్రి నుంచి వర్షం లేనందువల్ల జనం కూడా బయట వెళ్ళి తిరగడానికి ప్రారంభిస్తున్నారు. మీరు సంపత్ గారు ఇండిపెండెంట్ హౌసా? మీరు కింద ఉంటారా, అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉంటారా? ఎలా ఉంది అక్కడ? ఏమన్నా గుడిసెలు ఉన్నాయి? మాది అపార్ట్మెంట్. నేను ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాను కాబట్టి మాకు సమస్య లేదు. కానీ మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఇళ్లలో నీళ్లు వచ్చేసాయి. అవన్నీ ఇప్పుడిప్పుడే ఆరుతూ ఉన్నాయి. ఇప్పుడే అందరూ వాళ్ళ వస్తువులు కొంచెం కొంచెం చూసుకుంటూ ఉన్నారు. నీళ్ళలో కొట్టుకుపోయినవన్నీ మళ్ళీ తెచ్చుకోవడం అట్లా చేస్తున్నారు సార్. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ ఉండే వాళ్ళు లోతట్టు ప్రాంతాలు ఉన్నాయా మీ దగ్గర? మీ దగ్గర ఉన్న కొన్ని గుడిసెలు లోతట్టు ప్రాంతమే. మాదంతా కూడా లోతట్టు ప్రాంతమే. మా ఇల్లు లేకపోయినా కూడా మా చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాళ్ళందరూ ఇక్కడ గుడిసెలు అవన్నీ చాలా కొట్టుకుపోయాయి. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్లారు? మరి వాళ్ళకి ఆహారం ఇవన్నీ అందుతున్నాయండి?
వాళ్ళందరినీ ఇక్కడ సినిమా థియేటర్లోను పాఠశాలలో వాటిలో వీటిలో పెట్టారు. వాళ్ళకందరికీ అన్నం పొట్లాలు అవి ఇవి అందిస్తున్నారు, కానీ చాలంతగా వాళ్ళకి దొరకడం లేదు. కానీ ఏదో సహాయ చర్యలు ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది. ఇప్పుడు ఎందుకంటే ఈ రోజు వర్షం లేదు కాబట్టి ప్రభుత్వం కూడా బాగా సహాయ చర్యలు ఇప్పుడు బాగా చేపట్టింది. ఓకే, ఇప్పుడు మీరు ఈ కూరగాయలు నిత్యావసర ధరల వస్తువుల ధరలు పెరిగాయని అంటున్నారు కదా, మీరు ఇవాళ ఏమైనా కొనుక్కున్నారా? నిజం రేట్లు పెరిగాయా మీరు ఉన్న ప్రాంతంలో? ధరలు విపరీతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క కాయగళ్ళు అన్ని 100 రూపాయలకి పైన కిలో, 150 రూపాయలు, 200 రూపాయలు అలా అమ్ముతున్నారు. పాలు కూడా 60 లీటర్ 100 రూపాయలు అమ్ముతున్నారు. అంటే మీరు ఇవాళ ఏమైనా తీసుకున్నారా? మేము తీసుకొచ్చాం, ఇప్పుడే తీసుకొచ్చాం మేము కూడా. ఒక కిలో వంకాయలు 150 రూపాయలు, 150 రూపాయలు, బెండకాయలు 150 రూపాయలు, 150 రూపాయలు, బెండకాయలు 150 రూపాయలు. ఓకే, అలా ఉన్నాయి సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సంపత్ గారు మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. ఇక ఐఎండి మాజీ డైరెక్టర్ జేవిఎం నాయుడు గారు మనతో పాటు ఫోన్ సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి. నాయుడు గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. ఇప్పుడు సుమారు 110 ఏళ్ల తర్వాత చెన్నై నగరంలో ఇంత వర్షపాతం నమోదైంది అంటున్నారు. సగటున రోజుకి 25 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది. అసలు మరి ఇంత భారీ స్థాయిలో వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి అంటారు? ఇంత భారీ స్థాయిలో అంటే ఇప్పుడు 2005లో కూడా బొంబాయిలో 90 సెంటీమీటర్లు 97 సెంటీమీటర్లు ఒక్క రోజులోనే కురిశాయి. అదే శాంతాక్రూజ్ లో 97 అయితే కొలాబా ఒక 20 కిలోమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్లే పడ్డాయి. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ అయితేనేమి, ఎల్నినో అయితేనేమి, లేకపోతే హీట్ ఐలాండ్స్ ఫార్మ్ అయితేనేమి, పొల్యూషన్ వల్ల ఒక్కొక్కసారి ఈ అన్యూజువల్ వెదర్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అందులో మోర్ సో ఏంటంటే పర్టికులర్లీ సిటీ ఏరియాస్ లో ఎక్కువగా మనం ట్రాన్స్పోర్ట్ ఫాజిల్ ఫ్యూయల్ ఎక్కువగా అంటే పెట్రోల్ డీజిల్ ఎక్కువ ఖర్చు పెడతాం కాబట్టి వాటి ద్వారా వచ్చేటువంటి పొల్యూటెంట్స్ అవి క్లౌడ్ కండెన్సేషన్ న్యూక్లియర్ గా ఏర్పడి అవి ఎక్కువ వర్షాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే సిటీస్ లోనే, కోస్టల్ సిటీస్ లోనే ఎక్కువగా భారీ ఇప్పుడు సైక్లోన్ కానీ ఏది కానీ వచ్చినా కానీ ఎక్కువ ఆ కోస్టల్ సిటీస్ లోనే చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి ఇప్పుడు బొంబాయికి 90 వచ్చాయంటే నిన్న తాంబరం ఒక్కటి మాత్రమే 49 సెంటీమీటర్లు చేస్తుంది. ఇంకా మీద ఫ్యూచర్ లో 40-50 అనేది చాలా మామూలుగా ఉంటది. కాబట్టి ఇలాంటిలో ఇంత ఫ్లడ్ వాటర్ డ్రైన్ అయిపోవాలి అంటే దానికి సరైనటువంటి కార్పొరేషన్ వ్యవస్థ ఏర్పడాలి. పర్టికులర్లీ ఏంటంటే ఇప్పుడు చెన్నై పర్టికులర్లీ 3 నదులు ప్రవహిస్తాయి, కొలుస్తే కోకోమ్ అని, అడయార్ అని. మెయిన్ గా అడయార్ రివర్ అనేది ఆల్మోస్ట్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ చెన్నై. అది పూర్తిగా స్పేట్స్ లో ఉంది, అంటే పూర్తిగా వరద ముంపుకు పొంగిపోయింది అన్నమాట. చేమరంబాక అని దాని మీద ఉన్నటువంటి రిజర్వాయర్ లోంచి ఇంచుమించుగా నిన్న 30,000 క్యూసెక్లు వదిలారు. 30,000 క్యూసెక్లు అంటే దినానికి ఒక 3 TMC ఆఫ్ వాటర్ అనుకోండి. అంత వాటర్ వచ్చేసినప్పుడు పూర్తిగా పరివాహక ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. ఇప్పుడు మునిగిపోవడమే కాకుండా లోతట్టు పూర్వకాలం ఉన్నటువంటి చెరువులు గుంటలన్నీ కబ్జాలు చేసి అక్కడ మల్టీ స్టోరీడ్ ఫ్లాట్స్ వేశారు. ఇప్పుడు దానిలోకి నీళ్లు వెళ్ళిపోతే అవి మళ్ళా తిరిగి సముద్రంలోకి వెళ్లే ఛాన్సెస్ లేవు. అది పూర్తిగా ఇంకిపోవడం తప్ప ఇంకొక ఛాన్స్ లేదు. ఆ విధంగా ఇంకాలంటే ఒక 4 రోజులు పట్టచ్చు, 5 రోజులు పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ మనం అంతా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు దీన్ని బట్టి ఒక పాఠంగానో లేకపోతే ఏందో ఎట్లాంటి మార్పులు తీసుకోవాలి అంటారు? మెయిన్ గా ఏంటంటే దీనికి ప్రాపర్ ప్లానింగ్. పెద్ద సిటీస్ లో అదే ఉదయం కూడా వేరే వాళ్ళు అడిగితే చెప్తున్నాను. ఇప్పుడు మనం అమరావతిని కూడా ప్లాన్ చేస్తున్నామండి. అమరావతిని ప్లాన్ చేస్తున్నాం అంటే అది కృష్ణా పారివాహిక ప్రాంతం. ఒక్కోసారి అక్కడ 1,00,000 క్యూసెక్లు ఫ్లడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి ఈ నీళ్లన్నీ వచ్చేసేస్తే పూర్తిగా సిటీలోకి వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి జాగ్రత్తలు తీసుకొని ఆ ఫ్లడ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగా రూపొందించుకొని మనం వేసుకునే హౌసెస్ కూడా బాగా ఎలివేటెడ్ ప్లేసెస్ లో, అంటే ఎక్కడెక్కడైతే కాంప్లెక్స్ డెవలప్ చేస్తున్నామో ఆ కాంప్లెక్సెస్ అన్ని కొంచెం బాగా ఎత్తు ప్రదేశాల్లోనే చేసుకుని జాగ్రత్త పడకపోతే మనకు చెన్నై లాంటి పరిస్థితి అమరావతి కూడా ఫ్యూచర్ లో ఏర్పడుతుంది. ఇప్పుడు సింగపూర్ వాళ్ళు, జపనీస్ వాళ్ళు ప్లాన్ చేసింది వాళ్ళకు ఇంత ఫ్లడ్డింగ్ అనేది వాళ్ళకు ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళకు వర్షం పడగానే కాంక్రీట్ జంగిల్స్ కాబట్టి వెంటనే సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ మనకు అలా కాదు. ఇక్కడ లోతట్టు ప్రాంతాలు అవన్నీ ఉంటాయి, చెరువులు గుంటలు అవన్నీ. అక్కడే మనం గాన
హౌసెస్ కనుక కట్టుకున్నామంటే పూర్తిగా మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. చెన్నైలో జరిగింది, లేకపోతే బొంబాయిలో జరిగినటువంటి పరిస్థితులను విశ్లేషించి జాగ్రత్తగా మన అమరావతి కూడా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది పర్టికులర్లీ సిటీకి ఒకటి ఉండాలి. సైక్లోన్ డిజాస్టర్ వార్నింగ్ ఎలా ఉందో అదే విధంగా ఫ్లడ్ డిజాస్టర్స్ కూడా అది మున్సిపల్ కార్పొరేషన్స్ లో ఉండాలి. వాళ్ళు జాగ్రత్తగా మొట్టమొదటే ఇప్పుడు ఒక 2 రోజుల ముందే వర్షాలు వస్తాయని తెలిసినప్పుడు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బాగా మేనేజ్ చేయాలి. ఎక్కడ చూసినా మున్సిపల్ ఏరియాస్ లో కానీ లేకపోతే మార్కెట్ లో ఉన్నటువంటి ఆ చెడ చెత్త అంతా తీసుకెళ్లి దూరంగా ఎగిపోయినారంటే ఎక్కడికక్కడ ఉండిపోయి అవి వెళ్ళిపోయే ఛానల్స్ అన్ని బ్లాక్ చేస్తాయి. అంతేకాకుండా ఈ రివర్స్ అన్ని బాగా డ్రెడ్జ్ చేయాలి. మనం ఎంతసేపు అయినా షిప్స్ వెళ్ళడానికి కోస్టల్ డ్రెడ్జింగ్ చేస్తాం కానీ ఇన్లాండ్ డ్రెడ్జింగ్ చేయటం లేదు. ఎందుకంటే ఈ అడయార్ రివర్ ఇట్లాంటి రివర్స్ లో అంతా బాగా డీపెన్ చేసి ఫ్లడ్ వాటర్ రాగానే సముద్రంలోకి వెళ్ళేటట్టు చేయాలి. ఇలాంటి కొన్ని పరిస్థితులు కొన్ని యాక్షన్స్ తీసుకుంటే ఫ్యూచర్ లో మనకు ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు. అందులో ప్రస్తుతం చెన్నై రానున్నటువంటి 2 రోజుల్లో మళ్ళా వరుసగా భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఒక లో ప్రెషర్ లాగా తయారవుతుంది. అది ఈ రోజు రాత్రి నుంచే లేకపోతే రానున్నటువంటి 48 గంటల్లో మళ్ళా 20-20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై చెన్నై వాసుల్ని చాలా బెంబేలెత్తించే పరిస్థితి ఏర్పడుతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ నాయుడు గారు. గత 15 రోజులుగా వర్షం